వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. గంభీరావుపేట మండలంలో అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్. పేద బడుగు బలహీన వర్గాల పక్షాన పోరాడిన చరిత్ర ఎర్ర జెండాకు ఉందని వెల్లడించిన సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి. తంగళ్లపల్లిలో సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ బ్లాక్ 1 ముఖ్య కార్యకర్తల సమావేశం. మీసేవ సెంటర్లో అగ్ని ప్రమాదం, దగ్ధమైన ఎలక్ట్రానిక్ వస్తువులు. లోక్ అదాలత్లో కేసులను పరిష్కరించుకోవాలని సూచించిన జిల్లా జడ్జి పి. నీరజ. గంభీరావుపేట మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సందర్శించారు. అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు. అధికారులకు స్వేచ్ఛ ఇచ్చి రాజకీయ జోక్యం లేకుండా వరి ధాన్యం కొనుగోలు జరిగేలా చూడాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు. రైతుల గోసను పట్టించుకొని వాడే లేకుండా పోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం డబ్బులు ఇచ్చిన కొనుగోలు చేయడానికి వచ్చిన కష్టమేంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతులు అరగోస పడుతున్నారని, ఎందుకిలా ఇబ్బందులు పెడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. వర్షానికి నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. తడిసిన ప్రతి ధాన్యపు గింజలు కొనుగోలు చేయాలన్నారు. ఆయన వెంట బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డిపోయిన గోపి, మహేష్, రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రైతుల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. కనీసం వాళ్ళ కళ్ళీన పట్టుకునేటువంటి నాదుడే ఇలా కరువైపోయాడు. కనీసం వాళ్ళ గోసల్ని వినడానికి కూడా, వాళ్ళ బాధలు పట్టించుకోవడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు. మేము గతం నుంచి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మీకేం కడుపు మీరు ఏం చేసేది లేదు. మీరు మధ్యవర్తి మీడియేటర్షిప్ ఇవ్వాలి. మీరు అన్ని కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇవాళ కొనుగోలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇబ్బంది ఏందో చెప్పాలి. ఇప్పుడు పండించిన ప్రతి గింజ కొనేది కేంద్ర ప్రభుత్వమే. మీరు రైతులకు డబ్బులు ఇస్తే ఆ డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది. సుతీల్ తాడు పైసలు కానీ, గోండ సంచి పైసలు కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, లేబర్ పైసలు కానీ, ఇక్కడ పనిచేసే క్లర్కుల పైసలు కానీ, ఈ ధాన్యాన్ని నిల్వించడానికి గోడౌన్ల కిరాయి కూడా కేంద్ర ప్రభుత్వమే ఇస్తున్నది. ప్రతి పైసా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అన్ని కేంద్ర ప్రభుత్వం ఇస్తే వీళ్ళు కేవలం కొనుగోలు చేయడానికి నిష్పక్షపాతంగా, నిజాయితీగా, నిబద్ధతతోని వెంటనే కొనుగోలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ఇబ్బంది ఏందో ముందు చెప్పాలి. ఇవాళ వీడికి వచ్చిన ఇవాళ దాదాపు 20 రోజులే వడ్లు వచ్చి 20 రోజుల నుంచి అతి గతి లేదు. ఇవాళ ఉమ్మడి రాజన్న సిరిసిల్ల జిల్లా, కరీంనగర్ జిల్లా మాట్లాడుకుంటే 580 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినాం. ఉగాది తర్వాత దాదాపు 40 రోజులు దాటింది. రెండు కలిపి రాజన్న సిరిసిల్ల జిల్లా, కరీంనగర్ జిల్లా టార్గెట్ ఏంటంటే 7 లక్షల మెట్రిక్ టన్. ఇవాళ ఇప్పటివరకు 2.5 లక్షలు కూడా ఇవాళ కొనుగోలు ప్రొక్యూర్మెంట్ కాలే. ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి. రైతుల అకౌంట్లో డబ్బులు పడే పరిస్థితి లేదు. వాళ్ళకు ట్రాక్టర్లు లేవు. రైతుల ట్రాక్టర్లు తీసుకోవడం లారీలు అంటున్నారు. ఇవాళ నిన్న మొన్న వర్షాలు పడ్డాయి, అంతకుముందు వర్షాలు పడ్డాయి. వర్షాలు పడితే వర్షానికి తరుస్తున్నాయి, ఎండకి ఎండుతున్నాయి. ఇవాళ తరుగు పేరుతోని ఇవాళ ఇష్టానుసారంగా కడిగిస్తున్నారు. ఇవాళ కొనుగోలు అయిపోయిన తర్వాత కూడా తెల్లారి ట్రాన్స్పోర్టేషన్ కోసం వచ్చినప్పుడు కూడా మళ్ళీ తీసి మళ్ళీ దానికి కటింగ్ పెడుతున్నారు. కాబట్టి ఎన్నోళ్ళ పరిస్థితి. ఇవాళ నిన్న వానల వల్ల మొత్తం ధాన్యం అంతా తడిచిపోయింది.
కొనుగోలు కేంద్రాలు మొత్తం నీటిమయం అయిపోయినాయి. రైతులు వాళ్ళ గోస చెప్పలేని పరిస్థితి, వాళ్ళ గోడు వినడం కూడా ఎవ్వరు వస్తలేరు. ఇవాళ అధికారులకు జిల్లా కలెక్టర్లకు పూర్తి స్వేచ్ఛనిస్తే వాళ్ళు చేస్తారు పని. దీనిలో రాజకీయ జోక్యం. నిన్న ఇక్కడ కూడా ఎవరైనా మన కార్యకర్తలు ఇతర పార్టీల కార్యకర్తలు వచ్చి కనీసం ప్రశ్నించే ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒత్తిడి తీసుకొచ్చి కేసులు పెడుతున్నారట. అంటే రైతుల కోసం, రైతుల ధాన్యం గురించి మాట్లాడుతూ కేసులు పెడుతున్నారు. గత ప్రభుత్వం ఏ విధంగా అరాచకం చేసిందో దాని తగ్గట్టుగా ఈ ప్రభుత్వం గట్టిగా అరాచకం చేస్తున్నారు. ఇక రాజకీయ చేసిన ముఖ్యమంత్రి గారు ఇవన్నీ పడుకోకుండా నేను మొత్తం చేతులెత్తేసింది. ఇక ఈయనతో ఏం కాదు అంటున్నాడు. మీతో వేరే విషయాలు ఏం కాదు కావచ్చు. ఇది కేంద్ర ప్రభుత్వం పైసలు ఇస్తుంది కదా, మీకున్న ఇబ్బంది ఏంటో చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులు అరిగోసపడుతున్నారు. ఈ గోడు వర్ణన చెప్పడానికి వర్ణన అవుతాం ఇది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. అధికారులకు స్వేచ్ఛనివ్వండి, వాళ్ళకు పూర్తి స్వేచ్ఛనిచ్చి వాళ్ళు పనిచేసుకునే విధంగా ప్రయత్నించండి. రాజకీయ జోక్యం పక్క పెట్టండి. ట్రాన్స్పోర్టేషన్ విషయంలో ఇబ్బంది వస్తున్నది. వాటి ప్రత్యేకంగా సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. బట్ వెంటనే ప్రభుత్వం స్పందించాల్సిగా డిమాండ్ చేస్తున్నాం. నిన్నటి కురిసిన వర్షాల వల్ల మొత్తం ఎక్కడికక్కడ ధాన్యం జరిపింది. నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ధాన్యం ఇట్లుంది అట్లుందని కాదు, ప్రతి గింజ రాష్ట్ర ప్రభుత్వం కొనాల్సిందే, రైతులను ఆదుకోవాల్సిందే. రైతులు మళ్ళీ ఎందుకు వ్యవసాయం చేస్తున్నారా అనేటువంటి బాధలు ఉన్నటువంటి పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఇటువంటి పరిస్థితి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. కాబట్టి వెంటనే కొనుగోలు నిష్పక్షపాతంగా యుద్ధ ప్రాతిపదికన కొనుగోళ్లను వెంటనే ప్రారంభించాలని చెప్పి, రైతుల అకౌంట్లో డబ్బులు వేయాలని చెప్పి, నష్టపోయిన రైతులను ఆదుకోవాలని చెప్పి ఇలా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. పేదల పక్షాన పోరాడే ఎర్రజెండా పార్టీలకు ఎంతో గొప్ప చరిత్ర ఉందని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి అన్నారు. ఈరోజు సిరిసిల్ల పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నూతనంగా పార్టీలోకి వచ్చిన కార్యకర్తలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అణగారిన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా బడుగు బలహీన వర్గాల పక్షాన కమ్యూనిస్టు పార్టీలు పనిచేస్తాయని చాడా వెంకటరెడ్డి అన్నారు. దోపిడీ వర్గాలు పెత్తందారీ వ్యవస్థపై అలుపెరగని పోరాటం చేసేవి ఎర్రజెండా పార్టీలేనని గుర్తు చేశారు. పేదల కోసం అనేక భూ పోరాటాలు చేసిన చరిత్ర పార్టీకి ఉందన్నారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు, పంతం రవి, ఎం లక్ష్మణ్, కడారి రాములు, కేవి అనసూయ, మణికంఠ రెడ్డి, మంద అనిల్, కుర్ర రాకేష్ తదితరులు పాల్గొన్నారు. వర్ధిల్లాలే భారత కమ్యూనిస్టు పార్టీ, వర్ధిల్లాలే భారత కమ్యూనిస్టు పార్టీ, సిపిఐ సిపిఐ భారత కమ్యూనిస్టు పార్టీ, వర్ధిల్లాలే భారత కమ్యూనిస్టు పార్టీ. జోహార్ కామ్రేడ్ సామల, జోహార్ కామ్రేడ్ కేవి శ్రీనివాసరెడ్డికి, జోహార్ కామ్రేడ్ పోలు కొమరయ్యకు, జోహార్ కామ్రేడ్ తిరుపతి రెడ్డికి, జోహార్ కామ్రేడ్ బద్దం ఎల్లారెడ్డికి, జోహార్ కామ్రేడ్ బండపల్లి తిరుపతి రెడ్డికి, జోహార్ కామ్రేడ్ గుమ్మి పుల్లయ్యకు, జోహార్ కామ్రేడ్ ఆనందరావుకు, జోహార్ రమరా వీరులకు, జోహార్ రమరా వీరులకు. చట్టాలు అనేక పోరాటాలు చేసి సాధించుకుంటే సమ్మెక్కువాన్ని చేసుకుంటే ఇప్పుడు ఈ నరేంద్ర మోడీ సమ్మె చేసి హక్కును హరిస్తూ ఉన్నాడు. ఇంకేం చేస్తూ ఉన్నాడు? సమ్మె చేస్తే జైల్లో పెట్టేటువంటి పరిస్థితి చేసే పరిస్థితి అయిపోతా ఉంది. ప్రశ్నించే గొంతుకలు ఇప్పుడే చాలామంది జైలు పెట్టాడు. ప్రొఫెసర్ సాయిబాబా 90% వికలాంగుడు ఎట్లా చనిపోయినాడు మనకు తెలుసు. 99 ఏళ్ళు జైల్లో పెడితే పాపం ఆయన కృషించిపోయినాడు. చాలా నడవలేడు, కదలలేడు, వీల్ చైర్ మీద బయటోడు. ఆయన మీద కక్ష కట్టాడు, చనిపోయినాడు. అది ఆయన నిర్దోషం తెలిపింది సుప్రీంకోర్టు. అంటే ఎవరు దోషి? మోడీ దోషి. ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు వరరావు కూడా ఇంకా రాజద్రోహ కేసు కింద బాంబేలోనే అక్కడ వేల్లో అక్కడ కేసులో అక్కడే ఉన్నాడు. బయటికి రారాదు మహారాష్ట్ర నుంచి. అలాంటి దుస్థితి ఇంకా దేశవ్యాప్తంగా ఇవాళ వామపక్ష భావజాలాన్ని అంతం చేస్తాం, దీన్ని ఉంచకుండా చేస్తామని చెప్పేసి కూడా ప్రగాఢాలు పలుకుతూ ఉన్నారు. అమిత్ షా అయితే 2026 నాటికి ఇక ఈ మావోయిస్టులు ఉండనే ఉంచం అని చెప్తా ఉన్నాడు. అది చేస్తూ ఉన్నారు. బండి సంజయ్ ఏమంటున్నాడు?
అసలు లొంగిపోని లేక అసలు చర్చల ప్రసక్తి లేదంటున్నాడు. చర్చలు లేకుండా ఏదైనా సమస్య పరిష్కారం అయిందా? తెలంగాణ వచ్చిందంటే చర్చల ద్వారానే వచ్చింది కదా. కేంద్రము మా ఉద్యోగకారులు మాట్లాడుకుంటే వచ్చింది కదా. ఏదైనా సమ్మె చేస్తే కార్మికులు యజమానులు మాట్లాడుకునే పరిష్కారం అయింది కదా. అంటే ఈ బండి సంజయ్ అనేటోడు మరి ఉగ్రవాదం ఎట్లా మాట్లాడుతున్నారో అట్లా మాట్లాడుతుంటే ఉగ్రవాద భాష మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఒక మంత్రి స్థాయిలో ఒక చర్చలు లేవంటే ప్రజాస్వామ్యంలో చర్చలే. ప్రజాస్వామ్యం అంటే రాజ్యాంగంలో ఏముంది? పౌరకులు ప్రశ్నించే గొంతుకలు ఉన్నాయి, రకరకాలు ప్రశ్నిస్తారు. అసలు సాయుధ పోరాటం ఇప్పుడు తెలంగాణ వచ్చిందా? మరి ఆనాడు తెలంగాణలో సాయుధ పోరాటం చేయబట్టే నైజాం గద్దె దిగిపోయాడు. అది అబద్ధమా? బండి సంజయ్ చెప్పాలి. ఇవాళ నువ్వు సాయుధ పోరాటం దేనికి చేస్తారు వాళ్ళు? ఈ దేశంలో కొద్ది మంది చేతుల్లో సంపద ఉన్నది, పేదవాళ్ళ సంఖ్య ఎక్కువ ఉన్నది, సంపద అందరికీ చెందాలంటున్నారు. అంబేద్కర్ గారు కూడా అదే రాసిండు. అలా రాజ్యాంగంలో పొందుపరిచింది, సంపద అందరికీ చెందాలి, కొందరికి వద్దు. ఇవాళ కూడా ఆదానికి గ్రూపునికో అంబానీ గ్రూపునికో లేకపోతే ఎవరికో లక్షల కోట్ల రూపాయలు ఉంటే పేదవాడు ఇల్లు లేక కుమిలిపోతూ ఉంటే ఎటువైపోతుంది పాలకులు. అందుకనే వీళ్ళు ఈ మావోయిజాన్ని అంతం చేస్తా అంటే ఎవరి తరం కాదు. ఈ మార్క్సిజం లెనిన్ సిద్ధాంతం అనేది అజేయమైన సిద్ధాంతం, ప్రపంచవ్యాప్త సిద్ధాంతం, అనేక 200 దేశాల్లో సిద్ధాంతం. మోడీ కాదు, అమిత్ షా కాదు, బండి సంజయ్ కాదు, ఎవరితోటి కాదు, అసాధ్యం. ఏదైనా బుద్ధోపుడు ఉన్నంతకాలం, అణచివేతలు ఉన్నంతకాలం, పౌరుల హక్కులు కావాల్సినంత కాలం ఈ ఎర్రజెండా పార్టీలు, మరి కమ్యూనిస్ట్ పార్టీలు, వామపక్ష భావజాల పార్టీలు తప్పనిసరిగా సజీవంగా ఉంటాయి, ప్రజల మధ్య ఉంటాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియపరుస్తూ ఉన్నాను. కానీ ఇలాంటి తిరిగి కొంతమంది అంటే కమ్యూనిస్ట్ పార్టీలలో ఎర్రజెండా పార్టీలో పనిచేసుకుంటూ కూడా సిపిఐ అనేది తల్లి పార్టీ. భారతదేశంలో 1925 డిసెంబర్ 26న స్థాపించబడిన పార్టీ. మళ్ళీ పార్టీలో 12 మంది యువకులు ఉత్సాహవంతులు, రాజశేఖరు ఇంకా మరి ఇతర మిత్రులందరూ కూడా, కాంగ్రెస్ అందరూ కూడా పేర్లు ఉన్నాయి. ఇతరు ఎండి షకీల్, అలాగే చేసినందుకు సిపిఐ రాష్ట్ర పార్టీ వైపు నుంచి నేను వారికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశంలో స్థాపించబడి 100 సంవత్సరాలు అడుగుపెట్టి ఈ శతజయంత్యుత్సవాలు నిర్వహించబడతారు. దేశవ్యాప్తంగా 1000 ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. రెండో వైపున 3 సంవత్సరాలకు ఒకసారి నిబంధనల ప్రకారంగా శాఖ నుంచి జాతీయ స్థాయి వరకు, అంటే గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఈ శాఖల మహాసభలు, అంటే పార్టీ నాయకత్వంలో మార్పులు చేరుకుని ఓ నూతనత్వాన్ని మరింత మార్పు చేసే వైపున, కొత్తదనాన్ని నింపే వైపున కింద నుంచి జాతీయ స్థాయికి మహాసభలు జరుగుతాయి. జాతీయ మహాసభలు సెప్టెంబర్ 23 నుంచి 27 దాకా చండీగఢ్లో జరగబోతాం. తెలంగాణ రాష్ట్ర మహాసభలు మేడ్చల్ జిల్లాలో జరగబోతాం. ఈ రకంగా అన్ని జిల్లాల మహాసభలు, అంటే శాఖల మహాసభలు, పట్టణ మహాసభలు, మండల మహాసభలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అయితే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఒక రాజకీయ పార్టీ. ఇది ఆషామాషిగా ఈ దేశంలో స్థాపించబడలేదు. నిన్నే 181వ మార్క్స్ జయంత్యుత్సవాలు జరుపుకున్నాం. మార్క్స్ జర్మనీలో పుట్టి ఆనాడు మరి దోపిడీ గురైన వర్గానికి ఒక ఆశాకిరణంగా ఆయన ఆనాడు శ్రమకు తగ్గ ఫలితం రావాలా, శ్రమ దోపిడీ గురవుతున్నది, అయాన్ని బాంఛన్ కాల్మొక్క దురాగతంలో మగ్గిపోతున్నది, శ్రమకు తగ్గ ఫలితం రావట్లేదు, కార్మికుడు యజమాని కలిస్తేనే వస్తువు తయారవుతుంది, కార్మికుడి శ్రమ ఉంటుంది, యజమాని పెట్టుబడి ఉంటుంది. కానీ పెట్టుబడిదారునికేమో లాభాల మీద లాభాలు వస్తున్నాయి, కార్మికుడికి బతికే కొరిత ఒక బెత్తలాగా ఉంటుంది. ఈయన బతుకు మారట్లేదు. 20 గంటలు పనిచేయాల్సిన దుస్థితి ఉండేది, 2 అనాలు ఇచ్చే పరిస్థితి ఉండేది. అలాంటి నేపథ్యంలో మార్క్స్ సిద్ధాంతాన్ని అనుసరించి కార్మికులలో ఒక రకమైనటువంటి చర్చ జరిగి 20 గంటలు పనిచేస్తే మన భార్య పిల్లలు కూడా చూసుకోలేకపోతున్నాం అని ఆవేదన, మదనపడి, బాధపడి ఇళ్ళలో పోతే కొడుకు బిడ్డలు ఎవరమ్మా వీళ్ళు ఎందుకు వస్తున్నారు, ఎందుకు పోతున్నారు అంటే తండ్రిని కూడా పిల్లలు గుర్తించే దుస్థితిలో ఉంటే అప్పుడు 1885లో ఇవాళ అమెరికా పెద్ద ప్రపంచంలో ధనవంతమైన దేశం, లేకుంటే ధనిక దేశం అని చెప్పుకునే ఆ దేశంలో, అక్కడ సంపన్న దేశం చెప్పుకునే దేశంలో చికాగో నగరంలో కార్మికులు
మాకు 10 గంటలు తగ్గాల, 12 గంటలు పని చేస్తాం, 20 గంటలు చేయలేం, మాకు సరైన శ్రమతో ఫలితం రావాలని పోరాటం చేస్తే మరి యజమానులు ఊరుకుంటారా? వాళ్ళు పోలీసుల బలగాలు పిలిపించి కాల్పులు జరపడం, లాఠీచార్జ్ చేయడం, అందులో ఆ కాల్పులలో 7 మరణించడం, ఆ రక్తం ప్రవహిస్తూ ఉంటే ఆ రక్తం నుంచి మన కార్మికుల భుజాలకు ఉన్నటువంటి కండువలు ఆ తువాల తడిపి లాల్ బౌటా వర్దిల్లారన్నారు. అంటే లాల్ బౌటా ఎన్నడు పెట్టిందంటే అది అమెరికా నడిపెట్లో 1885లో పుట్టింది, చికాగో నగరం పుట్టింది. ఇది మనందరం కూడా మన జెండా అనేది రక్తం నుంచి తడిచిన జెండా అనేది మనం అందరం కూడా గుర్తించుకోవాల్సిన అవసరం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాను. ఇంకా మిగతా అన్ని జెండాలు కలిసి నేను చెప్పనక్కర్లేదు, అన్ని జెండాలు మనసులు పెట్టుకున్నారు. కానీ మనది ఆవేదన నుంచి, అర్ధనాల నుంచి, బాధల నుంచి, కష్టాల నుంచి, కళల నుంచి పుట్టినటువంటి ఉద్భవించిన జెండా అనమాట. ఇంకంత ప్రాముఖ్యత ఉన్నది. ఆ తర్వాత 1925లో మన దేశం అంతా కూడా వలసవాదుల పరిపాలన ఉన్నది. బ్రిటిష్ సామ్రాజ్యవాదం విస్తరించిన దశలో ఉన్నది. మన దేశం 550 సంస్థానాలు పైబడి రాజకీయ వ్యవస్థలు ఉన్నాయి. ఎక్కడికక్కడికి సామంతరాజు ఉన్నారు. మన తెలంగాణలో నైజాం రాజకీయ వ్యవస్థ కొనసాగింది. నైజాం రాజకీయ వ్యవస్థలో ఆనాడు ప్రజలకు ఎలాంటి స్వేచ్ఛ లేదు, హక్కులు లేవు, మాట్లాడడానికి అవకాశం లేదు. ఎస్సీలు, బీసీలు, బడుగు బలహీన వర్గాలు, చిన్న రైతులు కూడా అనగారి ఉండడమే, అయాని వాంఛన్ కాల్ముక్తారడమే. అలాంటి దుస్థితిలో మరి మన తెలంగాణలో అంటే ఆనాడు రావినారెడ్డి, బద్దమెల్లారెడ్డి అంటే మన గాలిపల్లి ముద్దుబిడ్డ, అంటే సిరిసిల్ల తాలూకాకు చెందిన వాడు ఉండడం అనేది మనందరికీ గర్వకారణం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను. సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ బ్లాక్ 1 ముఖ్య కార్యకర్తల సమావేశం తంగళ్లపల్లి మండల కేంద్రంలోని మార్కండేయ దేవస్థానంలో మండల అధ్యక్షుడు జలకం ప్రవీణ్ కుమార్, జిల్లా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దేవరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కెకే మహేందర్ రెడ్డి, జిల్లా పరిశీలకులు చైతన్య కృష్ణారెడ్డి, మహమ్మద్ కాజా, ఫక్రీయుద్దీన్ హాజరయ్యారు. గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో దుహంకార పాలనకు ప్రజలు చమరగీతం పాడారని కెకే మహేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలని ఉద్దేశంతో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి పాదయాత్రతో ప్రజల్లో ధైర్యం ఇచ్చి బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టకుండా కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజా ఆశీస్సులతో ప్రజాప్రభుత్వం ఏర్పడిందని అన్నారు. పార్టీ పునర్నిర్మాణం జరిగే సందర్భంలో రాజకీయ పునరీకరణలో భాగంగా పార్టీ నూతన ఉత్సాహంతో పునర్జీవనం పోసుకుంటుందని తెలిపారు. వ్యక్తిగత భేదాలకు పోకుండా పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ కష్టకాలంలో అండగా ఉన్న వారిని కాపాడుకుంటూనే కొత్త వారికి సముచిత స్థానాన్ని కల్పిస్తామని వెల్లడించారు. సిరిసిల్లలో చేనేత రంగానికి సుమారు 250 కోట్ల బకాయిలను ప్రభుత్వం విడుదల చేసి నేతన్నకు అండగా నిలిచిందని అన్నారు. ప్రాంతీయ తత్వంతో బీఆర్ఎస్, మతతత్వంతో బీజేపీ పార్టీలు ప్రజలను మోసం చేస్తూ వస్తున్నాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రతిపక్ష పార్టీలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, ఏఎంసీ వైస్ చైర్మన్ నేరెళ్ల నరసింహం గౌడ్, సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్, ముస్తాబాద్ మండల అధ్యక్షుడు ఎల్ల బాలరెడ్డి, బాలారాజు, చక్రధర్ రెడ్డి, గోనె ఎల్లప్ప, మడుపు శ్రీదేవి, చుక్క శ్రేఖర్, లింగాల భూపతి తదితరులు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని పోయి ఈ సందేశాన్ని ప్రతి ఒక్కరికి కూడా అందజేసి ఇట్లా గ్రామ శాఖ అధ్యక్షుడికి ఇట్లా సంస్థాగత ఎన్నికల ప్రక్రియ జరుగుతుంది, మీరందరూ ఇక్కడ మండలానికి రండి, మన పార్టీ కార్యాలయానికి రండి అని మీ గ్రామాల్లో ఉన్న వాట్సాప్ గ్రూప్స్, మనకి డోర్ టు డోర్ క్యాంపెయిన్ గ్రూప్స్ ఉన్నాయి, దాంతో పాటు సోషల్ మీడియా గ్రూప్స్ ఉన్నాయి. మీ గ్రామంలో ఉన్న వివిధ పార్టీ గ్రూప్ లో అందరికి కూడా ఈ సందేశాన్ని పంపించి రాబోయే 2-3 రోజులలోనే ఈ మండల పార్టీ ప్రక్రియ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు ఈ మే 31 వరకు కూడా ఈ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తి చేయాలి అనే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మనకు వారి ఆదేశాల మేరకు మనం ఈ మే 31 వరకు అన్ని కంప్లీట్ చేసేసుకొని తర్వాత అన్న చెప్పినట్టు ప్రభుత్వంలో ఎవరిని అకామిడేట్ చేయాలి, స్థానిక సంస్థలలో ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానివ్వండి, కోఆపరేటివ్ బ్యాంక్స్ కానివ్వండి, మున్సిపల్ కౌన్సిలర్స్ కానీ ఇవన్నీ వస్తాయి. ప్రతి ఒక్కరికి కూడా అవకాశం వస్తుంది. కాబట్టి ఇది ఇప్పుడు మనం చేపట్టే ప్రక్రియని ప్రతి ఒక్క గ్రామానికి మన కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతానికి అనుగుణంగా పనిచేసే ప్రతి ఒక్క వ్యక్తికి తెలియజేయండి. తద్వారా మనము ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతో
ప్యానల్ తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంతటితో నా ప్రసంగాన్ని ముగిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నాకు పనిచేయాలి, కాంగ్రెస్ పార్టీ మనందరం పనిచేయాలి. అయినా కూడా చాలా మంచి మీ అందరికీ ధన్యవాదాలు. ఇవాళ ఇద్దరు చాలా బాగా మాట్లాడారు. చక్కగా పాత విషయాలలో పార్టీ పరిస్థితి ఏంటి, వెంట రెట్టుకొచ్చినాం అనే రకంగా మాట్లాడిండు. దాని తర్వాత కేకే మహేందర్ అయినా ఇంత సింపుల్గా అన్నాడు. సిరిసిల్ల పద్మశాలి యొక్క ఎమ్మెల్యే సీట్ అయినా ఎవరు చెప్పుకుంటున్నారా? ఎంత నీతి మంత్రులు ఉంటే ఈ మాట చెప్పాలి. నా సీటు కాదు, వాళ్ళ సీటు అనేది. కాబట్టి ఇంత మంచి నాయకుడిని మీరు కొంచెం ముందుకు తీసుకెళ్ళండి. ఇది మనస్ఫూర్తిగా చెప్తున్నా. రోమాన్ లేదు, నేను ఎప్పుడు ఇలాంటి డేరాలు కొట్టలేదు. రోమాలు వేస్తున్నాయి, అది వేస్తున్నాయి, ఇది వేస్తున్నాయి, నేను బాధపడుతున్నా, చాలా సంతోషపడుతున్నాను కాదు. ఇక సంతోషంతో పిలుపుకెళ్ళదు. నాకు ఏం మాట్లాడాలని కూడా నాకు వస్తలేదు. ఎందుకంటే ఇద్దరు మాట్లాడింది చాలా మంచిగా మాట్లాడింది. ఈ దేని గురించి ఇంకోలేని ఆ కథల గురించి, ఈ కథల గురించి ఏం మాట్లాడుతున్నారు. ఇవాళ ఒట్టిగా జనరల్ మాట్లాడుతున్నా, కొంచెం జనరల్ మాట్లాడతా. అది కూడా ఇదే మాట. ఇంకా నేను ఆ ప్రభుత్వాల గురించి కానీ దేని గురించి కానీ అందరికీ చూపించాను. అది ఒక రెండు విషయాలు. ఎందుకంటే కొన్ని విషయాలు ఏంటున్నాయంటే, ఇప్పుడు సత్యనారాయణ చెప్పినట్టు, మహేంద్రనాథ్ చెప్పినట్టు, మనము మన గవర్నమెంట్ చేసే సంక్షేమ పథకాలని మన ప్రజలకు తెలియజేయకపోతే మన పార్టీ చాలా వెనుకబడుతుంది. కాబట్టి మనం ప్రజలను తీసుకుపోయే బాధ్యత మీ అందరికీ. ఎందుకంటే నాయకులు పోయి ప్రతి వార్డుకు, ప్రతి గల్లీకి, ప్రతి ఇంటికి పోయి చెప్పలేదు. కాబట్టి మీరు చెప్తే వాళ్ళు తెలుసుకుంటారు. అయితే ఆ ఎన్ని పథకాలు ఉన్నాయి, ఏమున్నాయి అనేది మన ప్రకాశం దగ్గర పాంప్లెట్స్ కూడా ఉన్నాయి. లేకపోతే మనం ప్రకాశం దగ్గర అందరూ మండల అధ్యక్షులకు, బ్లాక్ ప్రెసిడెంట్కి చెప్పేది ఏంటంటే, దాన్ని పీడిఎఫ్ తీసుకొని మీరు వాట్సాప్లో చెప్పేస్తే అవి చదువుకొని అలా ఎన్ని ఉన్నాయి, ఎన్ని పథకాలు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి అని మీ అందరికీ తెలుసుకుంటుంది. ఈజీగా మీరు దాన్ని సర్క్యులేట్ చేయవచ్చు, ప్రతి మందికి చెప్పవచ్చు, ప్రతి ఒక్కరికి కూడా చెప్పవచ్చు. దాన్ని అతన్ని ముందుకు తీసుకెళ్తూ ఈ రాబోయే కాలంలో మా తమ్ముడు నేను పేరు తీసుకునేటప్పుడు తమ్మునే మర్చిపోయాను అందరికీ. సారీ కృష్ణ. అయితే చైతన్య కృష్ణ రెడ్డి ఇతను ఆల్ ఇండియా నేషనల్ కాంగ్రెస్ కోచింగ్ ట్రైనింగ్ సెంటర్ కి కన్వీనర్, అంటే ట్రైనింగ్ కన్వీనర్ అన్నమాట. అంటే ఒక పంతులు కాంగ్రెస్ పార్టీకి రేపు మనకి ఏమైనా అవసరం ఉంటే ఈ పంతులు మనకి వస్తాడు, యువ పంతులు. కాబట్టి రేపు ఎలాంటి ఏదైనా ట్రైనింగ్ క్యాంప్ కావాలనుకుంటే మీరు మహేందర్ రెడ్డి గారికి చెప్తే మహేందర్ రెడ్డి కంపల్సరీ పిలిపించి మీ శిబిరాన్ని కూడా సక్సెస్ చేసే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే మహేందర్ కొన్నింటికి మన ట్రైనింగ్ కంపల్సరీ. చాలా మంది కాంగ్రెస్ పార్టీలో వస్తున్నారు, సిద్ధాంతాలు తెలియదు, ఏంటి తెలియదు, ఒకరికి చేయకూడదు ఏదో అనుకుంటా వెళ్ళిపోతారు. కాబట్టి సిద్ధాంతాలు మరి కొన్ని అంటే ఫౌండేషన్ కు సంబంధించిన కొన్ని విషయాలు తెలవాలంటే కొన్ని ట్రైనింగ్ సెంటర్ నడిస్తే రాబోయే కాలంలో వాళ్ళు పెద్ద నాయకులు ఎదుగుతారు, వాళ్ళకు అందరికీ లాభం ఉంటుంది. కాబట్టి ఇలా నేనేం మాట్లాడదలుచుకోలేదు. ప్లీజ్ నన్ను క్షమించాలి ఇవాళ మాట్లాడినందుకు. నేను ఒకటే అంటున్నాను, ఇవాళ మళ్ళీ మహేందర్ రెడ్డి గారిని ఇక నాకు అధిష్టానం ఏ క్లాస్ ఇద్దరు పీక్కొని, ఎందుకంటే నన్ను తప్పే మీద నేను మాట్లాడేది. ఎందుకంటే ఇవాళ మహేందర్ రెడ్డి అన్న ఎంత బాధపడుతున్నాడంటే, మీరందరూ ఆ రోజు ఏ లేని జమాన్లా చక్కగా పనిచేసిండు. ఇవాళ మనకు పెద్ద ఎమ్మెల్యే ఉన్నాడు, మన వెంగళ అంటే ఇంత పెద్ద దేవాలయ కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే ఆదిశీలన ఉన్నాడు. వీళ్ళందరూ తోడ్పాటుతోటి మనం ఇక్కడ నెక్స్ట్ ఎలక్షన్ లో గెలవడం పెద్ద సమస్య కాదు. కాబట్టి సిరిసిల్ల టౌన్లో ఒకవేళ మనకు నిజంగా పార్టీ అంత పటిష్టంగా లేకపోతే మనం అందరం కూడా అక్కడ కూర్చొని ప్రతి వార్డు తిరిగి దాన్ని బలోపేతం చేసే ప్రయత్నం మనం అందరం చేద్దాం. ఇంకా స్థానికంగా మీరందరూ చేయండి. కావాలంటే మన పిసిసి ద్వారా కూడా మహేష్ గారి మాట్లాడి ఆయన ద్వారా మరికొంతమందిని పర్టికులర్గా వేయించి వార్డు తిరిగిపించి కావాలని మేము కూడా వచ్చి అది దాని పార్టీని బలోపేతం చేసేందుకు మేము కూడా ప్రయాసంగా కృషి చేస్తామని మహేంద్ర మీకు పాటిస్తున్నాను. ఈ విషయం కంపల్సరీగా అధ్యక్షుల కంపల్సరీగా మాట్లాడతాను. కాబట్టి నేను ఇంకా నెక్స్ట్ ఏం మాట్లాడాలో నాకు అర్థమవుతలేదు. ఎందుకంటే ఏ కథకు పోయినా మరొక 10 నిమిషాలు పోతాయి. కాబట్టి మీ అందరికీ ఒకటే కోరుతున్నా, ఇవాళ మనశ్శాంతి చాలా మంచిగా కనబడ్డది. ఇట్లానే ఉంది. ఇంకేమైనా కావాలంటే మనం ఇప్పుడు నెక్స్ట్ 3 మండలాల్లో మీటింగ్లు ఉన్నాయి సపరేట్గా. అందులో మీకు ఏం అవసరం ఉంది, ఏం లేదని చెప్పండి. ఇప్పుడు కొంచెం అంటే యువతిగా చెప్పకండి, క్లుప్తంగా చెప్పండి. మళ్ళీ మీ బ్లాక్ మీ మండలంలో ఏ రోజు మీటింగ్ ఉంటుందో ఆ రోజు మీరు అన్ని విషయాలు వివరంగా చెప్పచ్చు, 1 to 1గా చెప్పచ్చు. నాకు కానీ మా తమ్ముడికి కానీ
ఎవరికైనా కూడా మీరు మంటున్నారు మీ అందరికీ ప్రతి గ్రామ నాయకుడికి అవకాశం ఉంది కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు చెప్తున్నాడు. జై కాంగ్రెస్, జై హింద్. మన కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజేషన్ ని సంస్థాగతంగా బలోపేతం చేయాలనే ఒక పార్టీ ప్రక్షాళన గురించి కొన్ని విధి విధానాలు అమలు చేసుకోవాలని తీర్మానాలు చేయడం జరిగింది. అందులో భాగంగా అక్కడ గుజరాత్ రాష్ట్రంలో తొలుతగా పిసిసి అధ్యక్షుల గురించి అక్కడ ఉన్న పిసిసి అబ్జర్వర్లతో పాటు బయట నుంచి ఏఐసిసి అబ్జర్వర్స్ వేసుకొని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల నియామక ప్రక్రియ అక్కడ చేపట్టడం జరిగింది. అక్కడ బయట నుంచి ఏఐసిసి అబ్జర్వర్ గా వెళ్ళిన మన ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు అట్లా సంస్థాగతంగా అందరి అభిప్రాయాలు తీసుకొని సంస్థాగతంగా బలోపేతం అవ్వడానికి అది చాలా ముఖ్య భూమిక పోషించిందనే సదుద్దేశంతో మన దగ్గర డిసిసిలతో పాటు బ్లాక్ కాంగ్రెస్, మండల కాంగ్రెస్ కమిటీ, దాంతో పాటు గ్రామ స్థాయిలో గ్రామ కాంగ్రెస్ కమిటీ, వీటన్నిటికీ కూడా అలాంటి ప్రక్రియ చేపట్టాలనే సదుద్దేశంతో మీనాక్షి నటరాజన్ గారు, మన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఇట్లాంటి బృహత్తరమైన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అయితే ఇప్పుడు మనం ఈ సిస్టమ్ లో భాగంగా మనం అంటే నేను మీకు చేసే అపీల్ ఏంటి అంటే, ఇప్పుడు 3 మండలాలు, ఒక టౌన్ సిరిసిల్ల, ముస్తాబాద్, తంగేలపల్లి నుంచి అందరు గ్రామ శాఖ అధ్యక్షులు వచ్చినారు కదా. తంగేలపల్లి మండలం నుంచి ఎంతమంది గ్రామ శాఖ అధ్యక్షులు వచ్చారు? సిరిసిల్ల టౌన్ నుంచి 39 వార్డులకు గాను ఎంతమంది వార్డు అధ్యక్షులు వచ్చారు? ముస్తాబాద్ మండలం నుంచి ఎంతమంది వచ్చారు? అయితే మనం అందరం కూడా ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక్కొక్క మండలం దగ్గర 2 మండలాలు టౌన్ సపరేట్ గా ఒక 15 నిమిషాలు కూర్చొని మన నెక్స్ట్ చేయబోయే కార్యక్రమం చేపడతాం. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ గ్రామ శాఖ కమిటీలు. గ్రామ శాఖ కమిటీలు ఏ విధంగా ఉండాలి అంటే మినిమం కనీసం ఒక 5 పేర్లు ఉండాలి. అందులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ, ఒకవేళ మీ ఊర్లో మైనారిటీ ఉంటే మైనారిటీ పేరు, మహిళలకు ఎవరైనా గ్రామ శాఖ అధ్యక్షురాలుగా చేయాలని అనుకుంటే ఆ మహిళ పేరు, అంటే కనీసం 5. ఒకవేళ 8 మంది 10 మంది ఆసక్తి ఉన్నా ఆ 10 మంది పేర్లు కూడా ఇవ్వచ్చు. మీరు వాళ్ళతోటి 1 to 1 ప్రతి ఒక్కరితో నేను ప్రకృతిని గారి ఇద్దరం కూడా ప్రతి ఒక్కరితో వివరం కూడా సపరేట్ గా మాట్లాడి మేము తీసుకునే ఏ పరిగణన అంటే సీనియారిటీతో పాటు సిన్సియారిటీ. ఇంతకుముందు మహిళలు చెబుతూ గతంలో ఎవరో బీఫామ్లు అమ్ముకున్నారంట. వాళ్ళకి ఎంత సీనియారిటీ ఉన్నా కానీ సిన్సియారిటీ లేకపోతే వేస్ట్. సీనియారిటీతో పాటు సిన్సియారిటీ, లాయాలిటీ, పార్టీకి విధేయంగా ఉండాలి, పార్టీ భావజాలానికి అనుగుణంగా పనిచేసే వాళ్ళనే మేము ఎంపిక చేసి ఒక ప్యానెల్ లాగా తయారు చేసి పార్టీ అధిష్టానానికి పంపిస్తాం. ఇక్కడ కేవలం మేము ఒక 5గురితో కూడిన లేక అంతకంటే ఎక్కువ మందితో కూడిన ప్యానెల్ అన్ని వర్గాలని కలుపుకొని పోయి పార్టీ నిర్మాణంలో అన్ని వర్గాల భాగస్వామ్యం ఉండే విధంగా అందరినీ కలుపుకొని పోయి ప్యానెల్ తీసుకొని అధిష్టానానికి తీసుకెళ్తే వాళ్ళు తర్వాత ఏ మండలంలో ఒక మండలం యూనిట్ తీసుకొని ఎన్ని గ్రామాల్లో ఎస్సీలు ఉండాలి, ఎన్ని గ్రామాల్లో ఎస్టీలు ఉండాలి, ఎన్ని గ్రామాల్లో ఓసీలు, మహిళలు, ఇతర యువత ఏ గ్రామంలో ఎవరికి అవకాశం ఇవ్వాలనేది వాళ్ళు నిర్ణయం చేస్తారు. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏమంటే మీ గ్రామం నుంచి కనీసం 5 నుంచి ఇంకెక్కువైనా పర్వాలేదు, వీళ్ళు అన్ని వర్గాలలో ఎవరైతే గ్రామ శాఖ అధ్యక్షుడుగా నేను మంచిగా పనిచేయగలుగుతాం, మన ప్రభుత్వ పథకాలను గ్రామ క్షేత్ర స్థాయిలో తీసుకుపోగలుగుతాం, అదేవిధంగా పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమం తూచా తప్పకుండా పాటించగలుగుతాం అని అనుకునే వాళ్ళతోటి ఒక ప్యానల్ ఇవ్వండి. దాంట్లో మేము ఒక 5 కానీ అంతకంటే ఎక్కువ మందిని అక్కడ ఉన్న నాయకత్వాన్ని బట్టి కొంతమందికి 6 సమర్థులు ఉండొచ్చు, 8 మంది సమర్థులు ఉండొచ్చు. కాబట్టి మాకు పైన లిమిట్ పెట్టలేదు, మినిమం 5 అని చెప్పినారు కానీ మన పార్టీ అధిష్టానం పైన అప్పర్ లిమిట్ పెట్టలేదు మాకు. కాబట్టి మేము ఒకవేళ అక్కడున్న నాయకత్వం బట్టి మేము అక్కడికి పైకి పంపించడం జరుగుతుంది. దానికి మండల కాంగ్రెస్ అధ్యక్షులు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చేయాల్సిన పని ఏమంటే దీని తర్వాత మన మండల స్థాయిలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని అక్కడ ఎవరైతే ఆశావహులు గ్రామ శాఖ అధ్యక్షులు కానివ్వండి లేకపోతే మండల శాఖ అధ్యక్షులకు కానీ ఆశావాహులు ఉంటే మేము ఒక ప్రొఫార్మా ఇవ్వడం జరుగుతుంది. దానికంటే ఒక రోజు ముందే దాంట్లో మీ వివరాలు అక్కడికి వచ్చి ఫిల్ చేసినా పర్వాలేదు. మీ 3 ఫోటోగ్రాఫ్స్, ఓటర్ ఐడి కార్డు, ఎలక్షన్ ఐడి కార్డుతో పాటు 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అక్కడ తీసుకొని రండి. అట్లా
మనం మండలం వైజ్ కంప్లీట్ చేసుకుంటాం. తర్వాత సిరిసిల్ల టౌన్ లో ఉన్న 39 వార్డులను కూడా 39 వార్డులు కూడా చేసుకుంటాం. దీంట్లో ఈ సంస్థాగత నిర్మాణంలో భాగస్వామ్యమైన ప్రతి ఒక్కరికి కూడా ఇంతకుముందు అన్న చెప్పినట్టు మనకి ఇందులో అవకాశం రాకుంటే ఇంకో దాంట్లో అవకాశం వస్తుంది. అట్లానే పార్టీ పట్ల నారాజు కాకుండా పార్టీ ఇచ్చిన ప్రతి విధానాన్ని కూడా అందరం కలిసికట్టుగా తీసుకొని వెళ్ళాలి. ఇంకొకటి వర్గాలు, అదని నాకు పడదు. ఇప్పుడు మరి మీరున్న ఈ వివిధ గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, మీకు పడని వర్గం విషయంలో పెద్దలు మండల పార్టీ అధ్యక్షులు ధోని గారి ఆధ్వర్యంలో బాలరెడ్డి గారు, అలాగే తుపాలి ప్రకాష్ గారు వారి నేతృత్వం పరిశీలించిన తర్వాత ఏమేమి చర్యలు తీసుకోవాలి, ఎప్పుడెప్పుడు మేము మీటింగ్లు పెట్టుకోవాలని కూడా వారు నిర్ణయించుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ 3 మండలాలకు ఆల్రెడీ వాళ్ళకి షెడ్యూల్ తయారు చేసుకోవడం జరిగింది. వాళ్ళ ఇవాళ మీ అందరితో చర్చించిన తర్వాత కూడా మళ్ళీ ఒక షెడ్యూల్ నిర్ణయించుకోవడం జరుగుతుంది. మనం అందరం కూడా ఒక్కటి చాలా పదాలు చాలా సందర్భాలు మనం అందరం కూడా పేపర్లో చూస్తుంటాం, టీవీలలో వింటుంటాం. 10 సంవత్సరాల టీఆర్ఎస్ పార్టీ యొక్క దుష్ట దురహంకార పరిపాలన చూసిన తర్వాతనే ప్రజలందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చింది. తెలంగాణ రాష్ట్రాన్ని తల్లి సోనియా గాంధీ గారు ఇచ్చిండ్రు, ఆ తల్లి రుణాన్ని తీసుకోవాలి. ఇలా గత ప్రభుత్వం చేసిన పనులు చాలా బాగుండేవి. ఈ 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో ఈ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మాకేదో ఉరగబడుతుంటే మా బతుకులన్నీ కూడా వీళ్ళ మీదకి పోయినబడి ఈ యొక్క నియంతృత్వ నిరంకుశ పరిపాలనను ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ప్రభుత్వాన్ని మనం పక్కన పెట్టాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత గౌరవ సోనియా గాంధీ గారు రేవంత్ రెడ్డి గారిని పిసిసి అధ్యక్షుడిగా చేసిన తర్వాత వారి రాష్ట్రాన్ని తిరుగుతుంటే ప్రజలకు ఒక గట్టి నమ్మకం ఏర్పడేది. వాళ్ళ ఈ ప్రభుత్వాన్ని ఢీకొట్టే మనిషి వచ్చిండు, కాంగ్రెస్ పార్టీకి ధీటైన నాయకత్వం ఉంది కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మనం ఈ ప్రభుత్వాన్ని మనం పడగొట్టద్దు ఎన్నికల్లో అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చి ఒక విలక్షణమైన తీర్పును 16-17 నెలల క్రితం మనకి ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఆ ఇవ్వగానే ఈ రాష్ట్రంలో మళ్ళీ ఎక్కడ లేని విధంగా స్వేచ్ఛ స్వతంత్రాలతో కూడుకున్న ఒక ప్రజా పరిపాలన అందించే దిశగా ఇలా మన ప్రభుత్వం ఇలా గౌరవ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పడింది. ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తప్పకుండా దేశవ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ రాజకీయ పునరేకీకరణ జరుగుతుంది. రాజకీయ పునరేకీకరణ జరగడం అనేది సహజమైన తత్వం. ఎందుకంటే అనేక మంది ఆ రోజు అప్పుడు ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది తన అవసరాల కోసము ఆశల కోసము ఆ ప్రభుత్వంలోకి వెళ్ళుంటారు, ఆ పార్టీలోకి వెళ్ళుంటారు. కానీ అక్కడ కూడా వాళ్ళు స్వేచ్ఛా స్వాతంత్రంతో ఉండలేక అరే ఈ ప్రభుత్వంలోకి ఎందుకు వచ్చినామేమన్న ఒక బాధతో ఉంటుంటారు. వాళ్ళు ఎలక్షన్ల ముందు కూడా ఇటువంటి తగ్గు జరుగుతుంది అక్కడక్కడ. అన్ని పార్టీలలో సహజమే. గెలిపే చేయంగా ఏ పార్టీ అయినా టికెట్ ఇస్తుంటుంది. వాళ్ళు ప్రజలకు అందుబాటులో ఉండేది సామాజిక కోణాలు ఇవన్నీ కూడా చూసుకుంటూనే టికెట్ ఇస్తుంది. కాబట్టి ఈ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో రాజకీయ పునరేకీకరణ కొరకు చాలా మంది మన పార్టీ విడిపోయిన ప్రజలు ఉండొచ్చు, వేరే పార్టీలో ఉన్న వాళ్ళు కావచ్చు, పార్టీ పునర్నిర్మాణం జరుగుతున్న తరంలో వాళ్ళందరూ కూడా పార్టీలోకి రావడం సహజమే కదా. దానికి మనం అందరం కూడా ఆగమైపోయి ఇవాళ ఏదో జరుగుతుంది, గుంపలు అంటుకుంటున్నాయి, ఇవాళ మేము సీనియర్లం అని ఇలా మాట్లాడుతూ వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడడం భావ్యం కాదని చెప్పి నేను వారికి సవినయంగా మనం చెప్తున్నాను. పార్టీ నిజంగా కూడా గట్టి ఉన్నప్పుడే, పార్టీ అధికారంలోకి ఉన్నప్పుడే, పార్టీ గెలిచినప్పుడే మనం గల్లా ఎగరేసుకొని ఇలా మార్కెట్ తిరుగుతాం. అవునా కాదా? పార్టీ ఒకటే సీనియర్ నాయకులు అని చెప్పి తిరిగితే మనం వచ్చేదేముంది, ఒక్కడే ముద్రని వాడు ఒక్కడే ఉన్నాడు, దేవరాజు వాడు ఒక్కడే పనిచేసినప్పుడు మొత్తం మాట్లాడు అంతే. వాడు అవలగాడు దేవరాజు ఒక్కడే జెండా పెట్టుకుని తిరిగిండు, ఈ ప్రకాశ్ అవలగాడు ఈయనగానే పడదు, మళ్ళా ఈయన కోని అవలగాడు ఈయనగానే పడదని చెప్పి మాట్లాడిన సందర్భాలు మీరు అందరూ కూడా చూసుకుంటారు కదా. అవునా కదా? కానీ మరి ఇవన్నీ తెలుసుండి మళ్ళీ మనం ఎంత కాగమవుతున్నామయ్యా? పార్టీని పునర్జీవనం చేసుకుందామా వద్ద ఒక్కసారి మీరు చెప్పండి కదా. చెప్పండి ఒక్కసారి మీరు చెప్పండి. చేసుకుందాం పక్కా కదా?
డీసీసీ అధ్యక్షుడు ఉన్నాడు కదా, వాళ్ళు చెప్పింది అక్షర సత్యం. వాళ్ళు చెప్పింది అక్షర సత్యం. సిరిసిల్ల టౌన్లోనే కాదు, గ్రామాలలో కూడా నామినేషన్లు వేయడానికి అందరూ ఇంకా ఉందేను. ఒకవేళ ఎంత ఉన్నాయి వాళ్ళు ఎవరైనా ధైర్యం చేసి ముందుకు వస్తే వాళ్ళ మీద నానా రకాలుగా హింసలు పెట్టి, వాళ్ళ నానా రకాలుగా వాళ్ళ అనేకమైన ప్రెషర్లు పెట్టి విడ్రా చేయించారు. అయినప్పటికీ కూడా చాలా మంది తలొక్కకుండా నేను కాంగ్రెస్ పార్టీకి కట్టు బానిసల్లాగా ఉంటాం, కాంగ్రెస్ పార్టీ మా ఊపిరి అని చెప్పి ఇలా గ్రామాలలో పనిచేసి చాలా మంది సర్పంచులు ఇంటికి. అటువంటి కష్టకాలం కూడా వాళ్ళు గెలిచిన వాళ్ళ పాపం. మండల హెడ్క్వార్టర్లో కూడా మనం గెలిచినాం. కానీ కాలక్రమేణా వాళ్ళు ప్రజలకు జవాబుదారితనంగా ఉండాలి కాబట్టి, ప్రజల అవసరాలు తీర్చాలి కాబట్టి కొంతమంది ప్రజల అవసరాల గురించి వెళ్ళి వాళ్ళు కూడా మనం మనోడు కావద్దాం. వాళ్ళు మనోలే కదా, మన పార్టీ మీద గెలిచిన మన భాగాలతోనే గెలిచినప్పుడు వాళ్ళందరూ కూడా. కానీ ప్రజల అవసరాలు వాళ్ళకు ముఖ్యమైన ప్రజల అవసరాలు అట్ట పోకుండా కూడా ఇలా ఎక్కడనే ఉన్నారు పేర్లేదు. వాళ్ళకి ఇంత పడితే వీళ్ళ పెద్ద పెద్ద కదా ఎలక్షన్ల మూమెంట్లో టీఆర్ఎస్ వాళ్ళు ఒక్కొక్క ఎంపీటీసీకి సర్పంచ్ 40 లక్షలు 30 లక్షలు ఇవ్వచ్చు ఇస్తామని ఊళ్ళో కూడా ఉన్నారు. ఇలా మన దగ్గర గెలిచిన ఎంపీటీసీలు 7 8 గెలిస్తే ఒక్క తప్ప ఎవరు ఊళ్ళో వాళ్ళకి ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నారు తప్ప ఎవరు కూడా భారత జెండా కడవ కప్పుకోలేరు. జెండా కడలే అవునా కాదే? మనకున్న కడుపుగా ఉంటుందా? భారతీయ జనతా పార్టీ ఈ దేశ స్వాతంత్రంలో ఎక్కడన్నా పాల్గొన్నదని, దానికి ఈ దేశం మీద ఏం ప్రేమ ఉంటుంది? అది మతం మీద వచ్చింది. అధికారంలో మతం పేరు చెప్పుకుని వచ్చింది అధికారంలో. ఇంకో పార్టీ ప్రాంతీయవాదం తెచ్చుకుని వచ్చింది ఆ పార్టీ. వాళ్ళ గవి తప్ప ఇంకోటి తెలియదు వాళ్ళకు. వీరికి వారి పెట్టే కులం మీద మతం కూడా మతం మీద పెడతాడు, కూడా కులం మీద పెడతాడు, కూడా ప్రాంతం మీద పెడతాడు. ప్రాంతాల మీద, కులాల మీద, మతాల మీద రాజకీయాలు నడవదు. కాంగ్రెస్ పార్టీ చేయదు. కాంగ్రెస్ పార్టీ అంటేనే భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం, అందరినీ కలుపుకొని ముందుకు పోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు ఆలస్యమైతే కావచ్చు, అధికారం కోల్పోవచ్చు, కానీ ఆయన కాదు కాంగ్రెస్ పార్టీ. చాలా మంది మా ఎల్లరూ జీవితంలో నిద్ర లేచైనా ఏదైనా కాంగ్రెస్ పార్టీ అంటారు. అవునా కాదే? అటువంటి కార్యకర్తలు, ఇంకా సచీలమైన కార్యకర్తలు ప్రతి ఊళ్ళో 10 మందో 15 మందో 20 మందో ఉన్నారు. ఇంకా మనం మిగిలినారు. వాళ్ళు సమయం కలిసిరాక గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు పక్కన ఉండొచ్చు, వాళ్ళ పరిస్థితులు అనుకూలించకను, వాళ్ళకి అందుబాటులో రాకను పక్కకు ఉండొచ్చు. ఉన్నంత మాత్రం కాంగ్రెస్ కాదు. ఇటువంటి అన్నింటినీ కూడా మీరు పెద్ద మనసుతో అర్థం చేస్తారు. ఎవరో ఒక గాలి వార్త చెప్పగానే వాళ్ళు వీళ్ళకి పెట్టి ఈ వాట్సాప్ లో ఓపెన్ చేయాలి, ఆ ఫోటో తీస్తారు. చోటుకే పర్లేదు వెళ్తూనే ఉంటాడు. మన బాగా ఉన్నాడు, ఆయన వెళ్తూనే ఉంటాడు. పెట్టిదాన్ని ఒకరే ఉంటాడు కదా, అని నేను పని లేదన్నట్టు. ప్రపంచమే ఇదైనట్టు. మంచి వార్తలు వస్తే మంచిదే. సమాజానికి ఉపయోగపడే వార్తలు, పార్టీ పటిష్టానికి ఉపయోగపడే వార్తలు చెప్తే మంచిదే. కానీ దయచేసి మీరందరూ కూడా ఆగం కాకుండా, అధికారం రాగానే ఆగం కాకుండా, కష్టకాలంలో మీరందరూ కూడా కలిసికట్టుగా పనిచేసింది వాళ్ళు. మనం ఓడిపోవచ్చు, ఓడిపోయినంత మాత్రాన ఎప్పుడు కూడా డీలా పడాల్సిన అవసరం లేదు కదా. మనం ఎవరితో కొట్టానే వేయాలా? యువరాజుతో కొట్టానే వేయాలా? ఓడిపోతాను ఆయన ఒప్పుకున్నా ఒప్పుకోలేదా? సాగు తప్పి కనుగొట్టమైనప్పుడు నేను ఇండిపెండెంట్ గా పోటీ చేసినప్పుడు కూడా ఈ 2 రోజుల ద్వారా 75% మంది మీరు అందరూ కూడా నాకు అండగుండోలే. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కూడా మీరు అందరూ ఎక్కడ వచ్చినోలే. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మన సత్యం ఉన్నప్పుడు కూడా ఎంత కష్టకాలం అది. వాళ్ళు ఒక్కొక్క కదా పట్టుకొని ఇందరి 5,000 10,000 జైల్లో పెట్టించారు. మనం లేకపోతే మాత్రం మీ పక్కన అనుకున్నాం, సత్యంగా నిలబడుకునే అనుకున్నాం. అడవడంతో జాగ్రత్తగా ఉండే. సీనియర్ అయితే మాత్రం మనం ఉపేక్షించాల్సిన పని లేదా? ఆ రోజు ఆ కష్టకాలంలో కూడా మనం కరెక్ట్ కూడా చేస్తే 7-8 మంది గెలిచిన మనం అప్పుడు కూడా. ఇటువంటి వాటి ఇంటి దగ్గర ముందర పట్టుకోవాలి. మనం ఇంటి దగ్గర పట్టుకోకుండా బయట పట్టుకుంటే ఏదో సామెత ఉన్నది, ఇంటి దగ్గర ఈశ్వరుడు అయినా పట్టుకున్నాడని చెప్పి. కానీ ఇవాళ రేపు అన్ని ఇంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, కెమెరాలు వచ్చినాయి. అవి పెడితేమంటే అందరూ దొరకగలిగారు. నాకు తెలియకుండా రేపు చోటు రికార్డ్ ఆన్ చేస్తాడు.
ఫోన్లో చూడటం రికార్డు ఆన్ చేస్తాడు. ఏం మాట్లాడినా అన్నీ ఉంటాయి. మా ప్రకాశం తప్ప తెలియదు, టెక్నాలజీ తెలియదు. ప్రతి ఫోన్ రికార్డ్ అయితే ప్రకాశం గారు మీరు మాట్లాడిన జాగ్రత్త. ప్రతి ఫోన్ రికార్డ్ అయితే ప్రకాశం తెలియకుండానే ఉండదు పాప. అంటే ఇటువంటి ఇంటర్నెట్లతో మనం జాగ్రత్తగా ఉంటే పార్టీకి పటిష్టంగా ఉంటుంది. ఇవాళ రాబోయే ఎలక్షన్లను పార్టీ పునర్వ్యవస్థీకరించడం కొరకు అంటే వేరే కాడ వేసగా మన ప్రాంతంలో కొంచెం ఆగమైంది వాస్తవం. పార్టీ ఇక్కడ ఉన్న రాజకీయ పరిస్థితుల వల్ల కానీ ఇక్కడ ఉన్న రాజకీయ నాయకుల గత పాలకుల వల్ల కానీ ఇవాళ పార్టీ కొంచెం ఆగమైంది వాస్తవం. కదా పునర్నిర్మించుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఆ బాధ్యతను వీళ్ళకి అప్పచెప్తుంది కదా. కష్టకాలంలో వీళ్ళందరూ కూడా అప్పుడు 10 రోజులు కూడా పెట్టి ఒక గ్రామశాఖ ఉంటారా అంటే నేను ఉంటాను పురుగులు ఉంటారు. అవునా కదా? మండల పార్టీలో నేను అమోదికి దండం పెడుతున్నాను మండల పార్టీ పెట్టే. అటువంటి సందర్భాల్లో వీళ్ళందరూ కూడా పనిచేసింది కదా. పనిచేసిన కూడా ఎవరు కూడా గుండెలో పెట్టుకున్నారు. తప్పకుండా ఎవరు కూడా మర్చిపోయే ప్రశ్న ఉన్నది. ఇంతకుముందు పెద్దలు మాట్లాడుతున్నారు, అందరికీ అవకాశాలు రాకపోవచ్చు, కానీ అందరినీ మాత్రం గుండెలు పెట్టుకుని పక్కా ఉంటుంది. ఎందుకంటే అందరినీ కూడా విస్మరించే ప్రశ్న ఉండదు. ఎందుకంటే అవకాశాలు కొందరికే ఉంటాయి, పదవులు కొన్ని ఉంటాయి. అందులో అనేకమైన సమీకరణలు చేపట్టాలి. సామాజిక సమీకరణలు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ అంటేనే సామాజిక సమీకరణలు. ఇంట్లో కుటుంబంలో కూడా పట్టేస్తారు. బాబుగా పార్టీలో పనిచేసిన అది ఉదాహరణ కూడా చూడండి. మీరు చాలా సందర్భాలు కాంగ్రెస్ పార్టీలో కూర్చొని ఆఫీసులో కూర్చొని పనిచేయడంలో కూడా వాళ్ళు పార్టీకి సేవ చేసిన బయట ఉండకపోవచ్చు అని చెప్పి వాళ్ళకు కూడా పదవులు ఇచ్చింది. వాళ్ళు అది కాంగ్రెస్ పార్టీ నైజం. ఎవరికి దండాలు పెట్టి దండలేసి ఈ ప్రభుత్వం ఆర్థికంగా అనేకమైన ఆటుపోట్లు ఉంది. కాబట్టి వాళ్ళు కూడా పెద్ద మనసుతోని అర్థం చేసుకోవాలి. గోరే ఎల్లప్ప గారు అన్నట్టు ఇలా పద్మశాలి కమ్యూనిటీ ముందుకు వస్తే రేపు సిరిసిల్ల ఎక్కడెక్కడ వాళ్ళకి అనుకూలంగా ఉంటాయో, ఎక్కడెక్కడ వాళ్ళకి అనుకూలంగా ఉంటాయో వాళ్ళందరినీ కూడా రేపు వీళ్ళనే వ్యక్తం చేస్తున్న ఈ కృష్ణారెడ్డి గారిని, భగవద్దీన్ గారిని, మా నాన్న సత్తన్న, ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా టౌన్ మీద పడి ఇలా టౌన్ వచ్చేటట్టు ఏర్పాటు చేయాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు. అది నిజంగా కూడా యనమల రేవంత్ రెడ్డి గారికి ఇలా పద్మశాలి సోదరులకు ఎటువంటి రాజకీయ కక్ష సాధింపు లేకుండా ఇవాళ అన్ని కోట్ల డబ్బులు ఇచ్చినందుకు వాళ్లకు నైతికంగా వాళ్ళు ఇలా రుణపడున్నారని కూడా వాళ్ళకి తెలియజేస్తున్నారు. అది వారి బాధ్యతగా అదే రాజకీయంగా ఎటువంటి కక్ష సాధింపులకు పోకుండా రేవంత్ రెడ్డి గారు మా బకాయిలన్నీ తెచ్చిండ్రు, నిజంగా కూడా మేము వారికి రుణపడున్నాం అని చెప్పి ఇలా వాళ్ళు అటువంటి నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా నేను వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఇకపోతే ఈ ప్రాంతంలో అనేకమైన అవకతవకలు జరిగినాయి. వాటన్నింటినీ కూడా మీరందరూ కూడా అనుభవించడం లేవా, అందుకే అనేకమైన కేసులు ఉన్నాయా. మీ అందరు కూడా ఇలాంటి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, రాజకీయ పునరేకీకరణ అనేది అది ఒక చారిత్రాత్మకమైన నిర్ణయాలు. ప్రతి చోట ప్రతి దగ్గర కూడా జరిగేది ఏమని కూడా దానికి మీరు అనవసరంగా గద్దోలు పెట్టి ఆగిపోవాల్సిన పని లేదు. కదా రాజకీయంగా మళ్ళా పార్టీని కూడా నిర్మించుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. కదా లేకుంటే మేము పాత్రలు మేము కొత్త అంటే నేను కూడా అరిగిపోయిన రికార్డు చెప్పినట్టయితుంది. ఎందుకంటే ఇలా పూర్వమల్లి లింగాన్ని మధ్యలో లింగారెడ్డి గారు ఉన్నారు, వాళ్ళు మనతో కలిసి వచ్చిండ్రు, కలుపుకోవాలి మనని. ఆయన అంతకుముందు మనకి ఏమన్నా పాకిస్తాన్ తరఫున లడాయింది అవునా? అవునే గెట్టు పంచాయతీ ఉందా? వాళ్ళు జడ్పీటీసీగా వాళ్ళు మన దాన్ని చేయలేదు. వాళ్ళని గౌరవించాలి, గౌరవించి తీసుకొచ్చుకోవాలి. నర్సలు వచ్చింది జడ్పీటీసీగా, నర్సలు అనుకుంటే కదా నీకు ఇయనంటే అలా లేక మంచిగా లేకనే కదా వచ్చింది. అప్పుడే వాళ్ళు అసంతృప్తిగా ఉన్నారు. విధిలేని పరిస్థితుల్లో వాళ్ళు వచ్చింది కదా. అవలింగంగా వచ్చిండు, మన జడ్పీటీసీ పోటీ చేస్తాం కావచ్చు, గెలిస్తే ఇస్తాం కావచ్చు. గెలుస్తాడే పార్టీ కూడా సర్వే చేసుకుంటారు కదా, గెలుపు ముఖ్యం కదా. వాళ్ళు రావద్దు వీళ్ళు రావద్దని నేను ఒకటే చెప్తున్నా. పార్టీ గట్టి ఉండాలంటే ఒక రాజకీయంగా వ్యక్తిగత సంబంధాలు ఎవరు కూడా దెబ్బతీసుకోవాల్సిన అవసరం లేదు. వ్యక్తిగత రిలేషన్స్ కానీ సంబంధాలు కానీ ఎవరు కూడా లేదు. కానీ ప్రజల్లోకి ఏదైతే తప్పుడు సంకేతాలు పోతాయో ఆ విధంగా ప్రవర్తించకూడదని చెప్తుంది. మనోళ్ళు ఏం చెప్తారు, అరే ప్రకాశం దగ్గరకు నా దగ్గర రాగానే టీఆర్ఎస్లు కావచ్చు, బీజేపీలు కావచ్చు, ఇంకో పార్టీలు కావచ్చు, కూర్చొని దావా చేస్తున్నాం, వస్తుంటున్నాం, మంచిగా అనుభవిస్తున్నాం, బోధిస్తున్నాం, కూర్చున్నాం. ఆ ఫోటో తీసి వాళ్ళు బయట పెడతారు. పెట్టగానే మా రాజుగారు ఏం చేస్తారు, రాళ్ళపేట రాజు అవి నీ అమ్మ గారు కూడా వీళ్ళతో కలిసినాడు వెళ్తారు.
వాళ్ళు ఉపయోగిస్తారు దాన్ని. ఆ మాయా మీరు పడతారు కదా, ఆ మాయా మీరు పడతారు కదా. ఓ టీఆర్ఎస్ గారు వస్తాడు, రాజనగర్కి వచ్చి మా ముందర కృష్ణుడు ఉన్నాడు. కృష్ణుడు దగ్గరికి ఏ రాళ్ళపేటలో మీరు పైలట్ ప్యాక్టే చేసింది కదా, రాజు మొత్తం పైసలు తీసుకున్నాడు టీఆర్ఎస్ అని చెప్పగానే కృష్ణుడు నా చక్క ఫోన్ కొడుతూనే ఉన్నాడు కదా. అంటే వాస్తవాలు తెలుసుకోవాలి. మీరు మీ మీద మీకు అపనమ్మకాలు కూర్చోడానికి ఎదుటోళ్ళు చేసి ఎత్తుకోవడం అవన్నీ. వాటి వాస్తవాలు తెలుసుకోకుండా వాస్తవాలకు దూరంగా అటు ఫోన్ కొట్టగానే ఇటు ఫోన్ కొడతారు. నాకు ఏదో ఆగమైపోయినట్టు రాజు ఇప్పుడు ఎవరు బాగా కట్టనా? అవునే, అన్ని వాళ్ళకే ఇస్తారు. ఇటువంటి వాటిని దయచేసి గాలి వార్తలు ఇవన్నీ, ఎదుటిలోని పార్టీ యొక్క ఎత్తుగడలు ఇవన్నీ. ఈ ఎత్తుగడలు మనం తిప్పుకుంటారే. ఆ పార్టీకి ఉన్నది అది ఒకటే, మాయమాటలు చెప్పుడే ఆ పార్టీ లక్షణం ఇవ్వాలి. దాని మీదే వచ్చే వాళ్ళు ఉన్నది లేనట్టు లేని ఉన్నట్టు సోషల్ మీడియాను క్రియేట్ చేసి వాటన్నింటి చేసి వాని మీద వీనికి వీని మీద వాడికి చాటని చెప్పి ఇలా కేసీఆర్ ఉంటే ఆయనకు శాపం ఉందట వాళ్ళ కుటుంబానికి. నిజం చెప్తే వాళ్ళు తనకే వెళ్తారు. వాళ్ళు ఎప్పుడు అబద్ధాల మీదే వస్తారు. ఆ స్కూల్ ట్రైన్ అయినప్పుడు కొంతమంది రాజకీయ నాయకులు ఎంగేజ్మెంట్లో కాసిపడ్డలు ఇక్కడ ఉన్నారు కదా వాళ్ళు. ఎందుకంటే వ్యవస్థను చిన్నాభిన్నం చేసి ఇలా ప్రజలను దోచుకొని తినడానికి అలవాటు పడ్డలు ఉన్నారు వాళ్ళు. నేను నిన్న అక్కడ చెప్పినా, ఇక్కడ కూడా చెప్తున్నా వాళ్ళ మీద. నేను కాంగ్రెస్ పార్టీ అంటేనే దళిత బడుగు బలహీన వర్గాలకు, మైనారిటీలకు, గిరిజనులకు, హరిజనులకు దేశ సార్వభౌమత్వాన్ని, దేశ యొక్క ప్రతిష్టను కాపాడే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే మనకున్న కడుపులో వేరే పార్టీలకు ఉన్నది ఈ పార్టీ. ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. నాకంటే మంచిగా ఇళ్ళలో చెప్తారు మా ఎలగౌట్ సాబు, అన్ని చెప్తారు కాంగ్రెస్ పార్టీ. అందరూ కూడా గుర్తిస్తాం, వాళ్ళకు తగిన విధంగా ప్రాతినిధ్యం ఇస్తాం. ఇలా దాంతో పాటు గెలిపే చేయక ఉంటుంది. ఇలా గెలిచినప్పుడే నిజంగా కూడా మనం అందరం కూడా ఇలా ప్రజాపాలనకు ఒక సార్థకత అర్థం ఉంటుంది కదా. ఇలా ఎంతసేపు వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఏం చేస్తారు, ఇలా కూతురు నాకులు, ఇలా కోకరు కోతులు తప్ప మనం చేస్తున్న పని లేదు. 15 నెలలు నిజంగా ఎక్కడైనా మనం భావ్యాప్తి చేసినామా? రేవంత్ రెడ్డి గారు ఇన్ని మంచి పనులు చేస్తారు ఇవాళ. గత 10 సంవత్సరాల పరిపాలనలో ఇవాళ టీఆర్ఎస్ గవర్నమెంట్ మేము ప్రాంతీయ పార్టీ, తెలంగాణ అవసరాల కొరకు పుట్టే పార్టీ, తెలంగాణ కొరకు పుట్టే పార్టీ అని చెప్పిన పార్టీ యువకుల కన్నా వాళ్ళ ఇంట్లో 4 ఉద్యోగాలు తప్ప ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు ఇచ్చిందా? 67,000 మందికి ఇలా కాంగ్రెస్ పార్టీ 10 నెలల కాలంలో ఉద్యోగాలు ఇచ్చింది. 10 సంవత్సరాల కాలంలో ఎప్పుడైనా కొత్త రేషన్ కార్డు ఇచ్చిందా గత ప్రభుత్వం? కానీ ఒక ఈ మే నెలలో మన ప్రభుత్వం 11 లక్షల మందిని ఇవాళ మళ్ళీ రేషన్ కార్డులను కలిపి కుటుంబాలను ఆ రేషన్ కార్డులను ఇలా పెద్దయినాక కోడలు మన ఇంటికి వస్తుంది. కోడలు మన ఇంటికి వచ్చినప్పుడు రేషన్ కార్డులో పేరు ఉన్నదా వద్దా? కానీ ఆ ప్రభుత్వ హయాంలో జరగలే. కానీ మన ప్రభుత్వ హయాంలో ఈ మే ఒక్క నెలలోనే 11 లక్షల మంది పేర్లను కలిపినామంటే మే ఎన్ని రోజులైతే వచ్చి 7 రోజులు, 6 రోజులు. ఈ 6 రోజులలో 11 లక్షల మంది పేర్లను మనం రేషన్ కార్డులు కలిపినాం. అంతకుముందు ఎవరికైనా పెన్షన్లు కొత్త ఇచ్చిండ్రా? ఇలా మనం పెన్షన్ ఇస్తామని చెప్తున్నాం. అదే ఇస్తారు తప్పకుండా. ఇవాళ ఆర్థిక పరిస్థితి మనకు బాగలేదు కాబట్టి గత ప్రభుత్వం అనుసరించిన ఆర్థిక విధానం వల్ల ఒక 8.5 లక్షల కోట్ల అప్పులోకి నెట్టబడ్డాం కాబట్టి ఇవాళ మనం ఎంత ఆర్థికంగా అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు కూడా మనం చేసుకుంటాం. ఇలా పెద్దలందరూ కూడా చెప్పారు, ఉచిత బస్సు ప్రయాణం ఇస్తున్నాం, మహిళలకు 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం. ఇవాళ ఎక్కడ లేని విధంగా రైతులకు రుణమాఫీ చేసినాం, రైతు భరోసా ఇచ్చుకుంటాం. గత ప్రభుత్వమే కొట్టిన రైతు భరోసా కూడా మనం ఇచ్చేయాలి. ఈ ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత 7,600 కోట్లు రైతు భరోసా రూపంలో మనం ఇచ్చినాం. మళ్ళీ 4 ఎకరాల వరకు కూడా రైతు భరోసా ఇవ్వడం జరిగింది. ఆ ప్రభుత్వం ఇంతకుముందు మన దూరం ఎల్లప్ప గారు, ఎందుకంటే పాప ఆయన నేత సంఘం అధ్యక్షుడు, పద్మశాలి అంటే ప్రేమనే ఉంటుంది ఆయన ఉండాలి కూడా. ఎందుకంటే లేని తప్ప ఒక్కటి పద్మశాలి నేతలలో ఒకటే నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే తంగనపల్లిలో కూడా నేతలే ఉంటారు ఎక్కువ మంది. వాళ్ళ నేను వారికి అందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తుంది. గత ప్రభుత్వం బతుకమ్మ చీకల పేరిట
పద్మశాలితో భక్తులతో రికార్డుతో మీ అందరూ కూడా చూసుకునేవారు. మనమేం చేసినాం, ఆయన ఎలక్షన్ల కొరకు ఇలా పద్మశాలకు రావాల్సిన 275 కోట్ల రూపాయలు ఇలా బకాయిలు పడితే ఎలక్షన్లో మీరు నాకు ఓటు వేయకుంటే మేము నీకు ఈ బకాయిలు ఇవ్వాలని చెప్పి బెదిరిస్తే మా రోజు వాళ్ళందరూ కూడా ఆయన ఓటు వేసింది కదా. ఊరికే ఇచ్చేట పాపానికి ఇలా ప్రభుత్వం ఓడిపోయింది. అక్కడ వాళ్ళ ఓడిపోయిన తర్వాత వాళ్ళ భక్తులు ఏందో వాళ్ళకి అర్థం కాలే కదా, అగమ్య ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఒకటే నిర్ణయం తీసుకుంది, అలా ప్రభుత్వాలు వేరు, వ్యాపారాలు వేరు, రాజకీయాలు వేరని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంది. ఇవాళ ఎవరు ఏమన్నా కానీ ఇవాళ యనుమల రేవంత్ రెడ్డి గారు ఇంత ఆర్థిక వ్యవస్థగా ఉన్నప్పటికీ కూడా సిరిసిల్ల పట్టణంలో ఇలా పద్మశాలిని ఆదుకోవాలి, వాళ్ళకి రావాల్సిన బకాలు ఇవ్వాలని చెప్పి ఇంచుమించు నాకు తెలిసిన మీద 250 కోట్ల నుంచి 275 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ లేవు. ఇవాళ రుణాలు లేకపోతే రైతులకు ఏ విధంగా రుణమాఫీ చేసిండో నేత నెల రుణమాఫీ కూడా ఇంచుమించు 36 కోట్ల రూపాయలు, 360 కోట్ల రూపాయలు కూడా మనం ప్రకటించడం జరిగింది. ఇవన్నీ కూడా ఎందుకంటే అది మగ్గాల మీద వాళ్ళకు ఉంటుంది, ఇక్కడ మన దగ్గర పవర్లో ఉంది, లోన్లు వాళ్ళకు ఉంటాయి, ఇక్కడ లబ్ధి చేకూడకపోవచ్చు అని. కానీ సోదర పద్మశాలకు అక్కడ కూడా జరిగింది. రాజకీయంగా నిజంగా కూడా ఎవరైనా ముందుకు వస్తే ఇలా 2 సార్లు కాంగ్రెస్ పార్టీ ఇలా పద్మశాలి సోదరు టికెట్ ఇచ్చింది. ఇక్కడ సిరిసిల్ల పట్టణంలో 3 సార్లు ఇచ్చింది. రాజకీయ చైతన్యంలో అలవర్చుకోవాలి. నిజంగా కూడా సీట్ వాళ్ళదే, నిజాలు చెప్తున్నా నేను. వాళ్ళకు రాజకీయంగా చైతన్యం అందిపుచ్చుకుంటే ఇవాళ పద్మశాలకు రాజకీయంగా చేయాల ఈ ప్రాంతంలో మంచి మనుగడ ఉంటుంది. ఎంతసేపు వాళ్ళు కౌన్సిలర్ సీట్ వస్తాయి, అర్బన్ బ్యాంక్ చైర్మన్ అయితే ఆలోచన ఉన్నారు అంతే కదా. ఎమ్మెల్యే కాదు వాళ్ళని ఆలోచించడానికి రాలే. ఎందుకు రాకూడదు, వాళ్ళకి మళ్ళీ ఆత్మవిమర్శన చేసుకోవాలి కదా. వ్యాపారం వ్యాపారమే, రాజకీయం రాజకీయమే, ప్రభుత్వం ప్రభుత్వమే. ప్రభుత్వానికి వ్యాపారానికి సంబంధాలు ఉన్నాయి కదా. రాజకీయ సంబంధాలు వేరు. ప్రభుత్వంలో వ్యాపారాలు అందరూ చేస్తేనే ప్రభుత్వానికి ఒక పైసలు వస్తుంది, మీకు మేము డబ్బులు ఇస్తాం. కాబట్టి అదే ఉద్దేశం కొద్ది ఇలా రాజకీయ కక్షాదింపులు ప్రభుత్వంలో ఉన్నాయి. వాళ్ళు చేసిన పనికి ప్రభుత్వానికి పనిచేసేందుకు ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది అంతే. అది ఆ ప్రభుత్వమా, అది ఈ ప్రభుత్వం అని కాదు. వాళ్ళ కాకపోతే ఇలా రాజకీయంగా ఇలా ఆర్థికంగా ఈ ప్రభుత్వం అనేకమైన ఇబ్బందులు ఉంది. సిరిసిల్ల పట్టణంలోని గీతానగర్లో గల ఆంధ్ర బ్యాంకు పక్కన ఉన్న మీ సేవ సెంటర్లో షాక్ సర్క్యూట్ జరిగింది. ప్రమాదంలో ప్రింటింగ్ ఇతర వస్తువులు కాలిపోయినట్లు సెంటర్ నిర్వాహకులు తెలిపారు. మీ సేవ సెంటర్లో అగ్ని ప్రమాదం జరిగి షాప్లోని వస్తువులు కాలి బూడిదైపోయిన సంఘటన పట్టణంలోని సంచలనం రేపింది. సెంటర్ నిర్వాహకుడు ఉదయం షాపు తెరిచేందుకు రాగా కాలిపోయిన వాసన రావడంతో షట్టర్ తెరిచి చూశాడు. షార్ట్ సర్క్యూట్తో ప్రింటర్ ఇతర వస్తువులు కాలిపోవడం కనిపించింది. వెంటనే ఫైర్ స్టేషన్కు ఫోన్ చేయగా సిబ్బంది వంచి మంటలను ఆర్పేశారు. ప్రమాదవశాత్తు జరిగిన సంఘటనతో ఆర్థికంగా నష్టపోయినట్టు సెంటర్ నిర్వాహకుడు వెల్లడించారు. అని అనుకున్నట్టు దాంట్లో చెప్పారు. పోయిపోయి అమ్మాయిగా నేను ఉంటాడు, అన్నీ చేసుకుంటాడు పాపం. ఇంకా
అదాలత్ ద్వారా సాధ్యమైనంత ఎక్కువ మేరకు కేసులు పరిష్కరించే విధంగా చొరవ చూపాలని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ చైర్మన్ నీరజ అన్నారు. ఈరోజు జిల్లా కోర్టులో పోలీసు అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. రాజీ మార్గమే రాజమార్గమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ పి నీరజ అన్నారు. లోక్ అదాలత్లో కేసులను పరిష్కరించే విధంగా అధికారులు చొరవ చూపాలని సూచించారు. ఎన్ఐ యాక్ట్ కేసులు జూన్ 9 నుండి జూన్ 14 వరకు ప్రత్యేక లోక్ అదాలత్ పరిష్కరించబడుతున్నాయన్నారు. జూన్ 14న జరిగే జాతీయ లోక్ అదాలత్ను జిల్లా ప్రజలు వినియోగించుకుని మరిన్ని కేసులు పరిష్కరించుకోవలసిందిగా కోరారు. గత సంవత్సరం ఎన్ని కేసులు పరిష్కారం అయ్యాయో సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో సెక్రటరీ రాధికా జైస్వాల్, సీనియర్ సివిల్ జడ్జి పి లక్ష్మణాచారి, అడిషనల్ ఎస్పీ చంద్రయ్య, మెజిస్ట్రేట్లు ప్రవీణ్, సృజన, మిస్ మేఘన, లోక్ అదాలత్ సభ్యులు చింతోజు భాస్కర్, ఆడేపు వేణు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, అన్ని మండలాల పోలీసు అధికారులు పాల్గొన్నారు. Is going to be held on 14th of June 2025. This is going to be the second National Lok Adalat for this year. Computers and media number of cases in last Lok Adalat. I now request Honorable PDJ Madam to commence the meeting. The forthcoming local national local Adalat successful. So it all depends upon you. మీ అందరి మీద ఆధారపడి ఉంటుంది. లాస్ట్ టైం ఎన్ని కేసెస్ అయింది ఒక్కొక్క పోలీస్ స్టేషన్ నుంచి number of comparable cases are 96. It's the yes, 32. But to settle the matters up to 95. ఏమైనా ఇన్కన్వీనియన్స్ ఉంటే చెప్పండి. నోటీసెస్ ఇస్తున్నారా పార్టీస్ మీకేమైనా ఇబ్బంది ఏమైనా ప్రాబ్లమ్స్ ఈసీ యాక్ట్ కేసెస్ కొన్ని చేయలేదు. అలాంటి వాళ్ళ కంపెనీకి చేస్తున్నారు 5,000 వాళ్ళకి ఫైన్ చేస్తున్నారు. మళ్ళీ అన్ని రాసుకుని అవసరం లేదని చెప్పేసి అన్నారు. ఈ కోవిడ్ కేసెస్ కూడా స్పికప్ చేస్తారు. పంజాబ్ చాలా నెంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. సో ఆ పర్సన్స్ అంటే మనం సెక్యూర్ చేయలేము. అంటే 10లో 9 అంటే 9 మంది తీసుకెళ్ళి ఒక స్పికప్ చేస్తుంది. నంబర్ దొరుకుతుంది మనకి కేసెస్ ఎంత ఉంటాయి కోసం నంబర్ దొరుకుతుంది. తర్వాత ఎంఎంఆర్ యాక్ట్ కింద ఉన్నది కంపౌండ్ చేయాలి. టీడీపీ యాక్ట్ వాళ్ళు చేయాలి. సోషల్ స్టాఫ్ కూడా అది చేయలేదు. ఈ రెండు చూడండి వేరే తీసుకొని తీసుకురండి. ఒకవేళ అయితే అన్ని సివిల్ కేసెస్తో సహా మీరు ఐడెంటిఫై చేయండి. ప్లీజ్ ఫర్ దెమ్ టు ఒకవేళ సివిల్ కేసెస్ సివిల్ డిస్ప్యూట్స్ కూడా ఉంటే సెటిల్మెంట్ అవుతాయి. చూడండి నా ఓదర్ ఏం లేదు. You are having identified pendency 103, sir, but only 24 cases identified. Madam, yesterday meeting number 35. They have given 24, but I have told them to do 35. ఈ 103 cases list మీ దగ్గర ఉందా? కాంపౌండ్ ఉందా? 103 గంభీరపేటం కేసుకి సంబంధించిన 103 కేసెస్ పెండింగ్ ఉన్నాయి. రిమైన్ కేసెస్ ఈ 103 మీకు ఉందా లిస్ట్? లిస్ట్ వాళ్ళకి ఇచ్చారు. 103 ఓన్లీ లోకాలకి రమ్మంటే నాగా మరి లాస్ట్ టైం ఎన్ని చేసింది? Last time any cases? 24. From Gambhirapet 27. 25. ఉన్నాయి 156 కేసెస్ ఉన్నాయి కాంపౌండ్ ఉంది. 35 ఐడెంటిఫై చేసుకున్నాను మ్యాజిస్ట్రేట్స్. అదే చెప్తున్నాను నేను. ఐడెంటిఫైడ్ అనే కాకుండా ఈ 156 లిస్ట్ తీసుకోండి. ఏమేమి కాంపౌండ్ ఉన్నాయో అవన్నీ తీసుకొని ఏ ప్రాబ్లం ఉందో అది చేయండి. ఈ అసైన్మెంట్ కూడా అలా చేస్తాను. Last time how many cases?
ఇప్పుడు ఎన్ని ఐడీలు వచ్చేసాయి? Who police are there? Double the number 40. No, 85 cases ఈసారి కూడా 30 years ట్రై చేస్తాను. 50 years Any problem with the other than that, 11 days will solve the problem because additional SPs are there. You can say, if you have doubts, check for other సార్ ఈ లోక్ అదాలత్లో మా పీపీ నుంచి ఎట్లాంటి సహకారం మేము చేస్తాం. కంపల్సరీగా కాంపౌండ్ కానీ ఎట్లాంటివి అయినా డిస్కస్ ఉంటుంది అంటే ముందుగానే కన్సల్ట్ అయితే నేను ఆలోచించదని రిస్ట్రిక్షన్ ప్రకారం దానికి మా పీపీలు అందరితో మేము చూస్తాము. అవకాశం ఇచ్చిన మేడం కలుగుతుంది. రిస్క్ అడిగినప్పుడు ఎందుకంటే ఇట్ మస్ట్ బి వెరీ కేర్ఫుల్. మనం ఒకసారి వస్తున్నాం అనుకుంటే కంపౌండ్ ప్లేసెస్ నెక్స్ట్ ఎంజాయ్ చేయాలి. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్ అంతా కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వెంటనే చెప్తున్నారు నోటీసెస్ ఇవ్వాలి, కంపల్సరీగా తీసుకోండి. వస్తే వస్తుంది, లేకపోతే నోటీసెస్ తీసుకొని సబ్మిట్ చేస్తే ఆ రిజల్ట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. అంతవరకు కూడా మా జిల్లా న్యాయ సేవాధికార సంస్థలు అడిగినట్టయితే మేము ఈ సర్కిల్లో మేము మీటింగ్లు పెట్టి మీరు మా జడ్జి మేడం తోటి కూడా మీకు చెప్పడానికి ముందు వరుసలో ఉంటాము. మీకు అలాంటి ఎక్కడైనా ఫోకస్ చైర్మన్ అడిగినట్టయితే, సెక్రటరీ గారిని అడిగినట్టయితే అలాంటి మీకు మీరు చెప్పిన వాటికి మేము చెప్పిన వాటికి డిఫరెంట్ ఉంటుంది. కాబట్టి దయచేసి మీరందరూ మనం జిల్లాలోనే మొదటి స్థానం ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మేడం ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే మీరు చెప్తే కొంచెం వినకపోవచ్చు, జడ్జి గారు ఇంకా మేము అడ్వకేట్లకు చెప్పినట్టయితే తప్పకుండా వింటారు. కాబట్టి దీన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి, ప్రజలు కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఈ లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని కోరుతున్నాను. నమస్సులు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. గంభీరావుపేట మండలంలో అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్. పేద బడుగు బలహీన వర్గాల పక్షాన పోరాడిన చరిత్ర ఎర్ర జెండాకు ఉందని వెల్లడించిన సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి. తంగళ్లపల్లిలో సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ బ్లాక్ 1 ముఖ్య కార్యకర్తల సమావేశం. మీసేవ సెంటర్లో అగ్ని ప్రమాదం, దగ్ధమైన ఎలక్ట్రానిక్ వస్తువులు. లోక్ అదాలత్లో కేసులను పరిష్కరించుకోవాలని సూచించిన జిల్లా జడ్జి పి. నీరజ.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.